సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం వెలుగెత్తి ప్రభుని ఆరాధించే మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం మనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమని రాయబడితే వచ్చిందండి? ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే సంఘం ఎత్తబడే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సంఘం ఎత్తబడుట. సో యేసు ప్రభువు వారి యొక్క స్వరక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి సంఘము ఎత్తబడేటటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు గారు కొన్ని అర్థమయ్యే రీతిలో చెప్తూ వస్తాడు, ఎలా సంఘం ఎత్తబడుతుంది అన్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మనం చదువుదాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకనుడి ప్రభు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీలమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ఎప్పుడు? సంఘముగా మనం ఎత్తబడిన తర్వాత. ఎలా ఎత్తబడుతున్నాం అంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. సో ప్రభు మధ్యాకాశాన్ని దిగి వచ్చినప్పుడు సంఘం ఆ బోర శబ్దం విన్నప్పుడు సంఘం ఎత్తబడే విధానము అన్నది, భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడుతుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే చాలా విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, సంఘం ఎత్తబడుట. ఎవరు ఎత్తబడుతున్నారు సంఘముగా అంటే? మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉండే ఎత్తబడుతున్నారు. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇప్పటికే సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? 14 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 15వ వారం. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారని మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. సో గత వారం కూడా చూస్తూ వచ్చాం. సజీవుల గురించి ఒక మాట చూస్తూ వచ్చాం. ఏమని అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సజీవుల గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టవాలి. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, జీవము పొందుటకై అంటే ఎక్కడ జీవం పొందుటకై నిలబడి ఉన్నారు యెరూషలేములో అంటే, ఎక్కడ జీవం పొందుటకంటే యెరూషలేములో వారి పేర్లు దాఖలు చేసుకోవడానికై, జీవాన్ని పొందుకోవడం కొరకై భూమి మీద దేవుని కొరకై నిలవబడిన వారు. సో ఇక్కడ దీన్ని ఆత్మానుసారం మనం అర్థం చేసుకుంటే, నూతన యెరూషలేములో ఎవరి పేరైతే దాఖలు అవుతూ వస్తాయో, ఏమని దాఖలు, దేని కొరకు దాఖలు అవ్వాలా? నూతన యెరూషలేములో జీవాన్ని పొందుకోవడం కొరకై వారి పేరు దాఖలై ఉండాలి. అలాంటి వారు అంటే నూతన యెరూషలేములో తమ పేరు జీవం పొందుకోవడం కొరకై ఎవరి పేర్లు అయితే దాఖలు అవుతాయో వాళ్ళు సంఘంగా ఎత్తబడుతున్న విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని అసలు జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన వారు అని రాయబడుతూ వచ్చింది. ఎవరండి? జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన వారు. సో ఈ దాఖలైన వారి గురించి దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపతి మేకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగు. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో తప్పించుకుందరు. సో ఇక్కడ మనం చూస్తున్న మాట దేవుని వాక్యం చెబుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన వారని రాయబడుతూ వచ్చింది. ఆ మాటకు అర్థము దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం కదా. ఏమని? అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. అంటే ఆ గ్రంథంలో నూతన యెరూషలేములో మన పేరు దాఖలవటం కొరకై, జీవం కొరకై ఎవరి పేరైతే దాఖలు చేయబడుతూ వస్తున్నాయో వారు రాబోతున్న ఆపదల నుండి తప్పించుకునే వారు ఉంటున్నారు. ఎక్కడ నుండి? రాబోతున్నటువంటి ఆపదల నుండి. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ కాలం వరకు అంటే అప్పుడు జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద భూమి మీదకి రాబోతుంది.
ఇది 3 ఏండ్లు శ్రమ కాలం. ఇది మొత్తం ఎన్నేళ్ళు శ్రమల కాలం ఉంది? 7 ఏండ్లు శ్రమల కాలం. సో ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పబడుతూ వస్తుంది. విడవబడినటువంటి ప్రజలకి, ఎత్తబడుకోకుండా విడవబడిన ప్రజలకి రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి 7 ఏండ్లు శ్రమల కాలంలో సగభాగం ఇక్కడ కనబడుతూ వస్తుంది. ఎప్పుడూ జరగనంత, జనులు రాజ్యంగా కూడినప్పుడు అప్పటి నుండి నేటి వరకు జరగనంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. సో ఈ ఆపద గురించి గత వారం కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఏమైనా గుర్తుందా మీకు? ఈ ఆపదల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పోయిన ఆదివారం ఆరాధన వర్తమానంలో ఏమని ఎవరికైనా గుర్తుందా? కాదమ్మా, యేసు ప్రభువారు రాజులకు రాజుగా ఉండి ఆయన మనలకి ఎలాంటి ఆపదల నుంచి ఆయన తప్పించాడు అన్నది 7 విషయాలు చెబుతూ వచ్చాం. మీరు చెప్పేది టేబుల్ వర్తమానం, నేను చెప్పేది ఆరాధన వర్తమానం అడిగింది. సో ఎలా తప్పించాడు అన్నది ఆరాధన వర్తమానం చూసాం. ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే, ఈరోజు కొద్దిగా క్రొత్త కోణంలో ఈరోజు ధ్యానించబడుతూ వచ్చింది. ఈరోజు కూడా ధ్యానించబడుతూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో దేవుడు అనేక అద్భుతముల ద్వారా, అనేక గొప్ప కార్యాల ద్వారా అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు తప్పించినటువంటి ఆపదలు కొన్ని ఉన్నాయి. సో మన జీవితాల్లో కూడా అటువంటి ఆపదల్లో నుంచి దేవుడు తప్పించిన వాడు ఉంటాడు. ఒకరోజు ఈ రాబోతున్నటువంటి ఈ లోకం మీదకి రాబోతున్న భయంకరమైన ఆపదల్లో నుండి కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పౌలు గారి యొక్క జీవితంలో వచ్చిన ఆపదలు ఏంటి, అటు తర్వాత కూడా కొన్ని వాటిని మనం చూస్తాం. వాటిని మనం చూసి ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడి, మారని మార్పు చెందని గొప్ప దేవుడి, యుగయుగములు సజీవుడైనటువంటి దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధన వర్తమానం కొరకే మీ సన్నిధిలోకి వస్తుండగా నాతో మొత్తం మీరు మాట్లాడండి, నన్ను మమ్మల్ని సంధించండి ప్రభా. నీ చిత్తం, నీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందండి. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు ఆరాధన వర్తమానం కొరకే వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో తండ్రి ఎటువంటి ఆపదల నుండి తప్పించారు, అట్లాగే మా యొక్క ఆపదల నుండి, మాకు వస్తున్న ఆపదల నుండి కూడా తప్పించిన వారు ఉంటూ వస్తున్నారు. వీటన్నిటి మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయండి ప్రభా. ఈ యొక్క వాక్యం ధ్యానించడం కొరకే మానవ జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం, నా తలంపుల ఆలోచన సరిపోవని ఒప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభా, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడచాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ యొక్క ఆత్మ ద్వారా, మీ యొక్క బలమైన ఆత్మ ద్వారా నన్ను నడిపించి మహిమ పొందమని, ప్రతి బలహీనతలో కూడా మీ శక్తి పరిపూర్ణం చేసి బలపరచండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తాను, నేనైతే యోగ్యుని కాను. కాబట్టి ప్రభావం నీ వైపు చూస్తుండగా, నాకు దాసుడు కానీ యజమానుడి వైపు, దాసురాలు కానీ యజమానుల వైపు చూస్తుండగా, మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది నాతో మీరు మాట్లాడి మీ చిత్తం బయలుపరచమని, వాక్య పెరుగులో మమ్మల్ని సరిచేయమని, ముందున్న దినాల కొరకై మేము ఎట్లా ఆరాధించాలో కూడా ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని, దేవా వాక్య పెరుగులో మీరు ఎలాంటి ఆపద నుంచి తప్పించారో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే వరకు స్థిరపరిచి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాలు చూస్తున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చెను. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నడేటిని కలుగనంత ఆపద కలుగును. చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఇంతకు ముందు కలిగినటువంటి జనులు రాజ్యముగా కూడినప్పుడు కాలం నుండి నేటి వరకు కలిగినంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. అయితే యేసు ప్రభువారు మనల్ని ఆపదల నుంచి తప్పించిన వాడు ఉన్నాడు. ఈ భూమి మీద కూడా మన జీవితంలో వచ్చిన ఆపదలు ఏవి, వాటి నుండి ప్రభు మనం రక్షించిన విధానం కూడా మనం చూస్తూ వస్తాం. పౌరు జీవితంలో వచ్చినాయి అలాంటి ఆపదలు, సో మన జీవితాల్లో కూడా వస్తూ వచ్చినాయి. అలాంటి ఆపద నుంచి ప్రభు తప్పించి రక్షించిన వాడు ఉన్నాడు. మా పౌరు జీవితంలో కానీ మన జీవితాల్లో కానీ వచ్చిన ఆపదలు ఏంటి, ఎందుకంటే వాటి నుండి ప్రభు తప్పించాడు. అవేంటి అనేది మొదటిగా చూసినట్టే రండి దేవుని వాక్యం చూసినట్టే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. తలుపు సరిగ్గా వేసినప్పుడు డోర్ వాష్రూమ్ది రాయేదని అడ్మిటర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే 26వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. పౌలు జీవితంలో, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో వచ్చిన ఆపదలు కానీ మన జీవితంలో వచ్చినటువంటి ఆపదలు ఏవి, వాటి నుండి ప్రభువు రక్షించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. చదవండి. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను
నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలోను, ఆ, నా ప్రజల వలన ఆపదలోను, ఉమ్, అన్ని జనుల వలన ఆపదలోను, ఉమ్, పట్టణంలో ఆపదలోను, ఉమ్, అరణ్యంలో ఆపదలోను, ఉమ్, సముద్రంలో ఆపదలోను, ఉమ్. సహోదరుల వలన ఆపదలోను ఉంటుంది. చాలు 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 చాలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే మొదటి మాట, దేవుడు పౌలు గారి యొక్క జీవితంలో ఎటువంటి ఆపదల నుంచి తప్పించాడు, మన జీవితంలో కూడా అటువంటి ఆపదల నుంచి తప్పించి మనం రక్షించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. సో ఆయన మొట్టమొదటిగా పౌలు గారి జీవితంలో కానీ మన జీవితంలో కానీ మనం తప్పించినటువంటి విధానం చూడగా ఈరోజు మనం చూసే దాంట్లో మొదటి కోణం ఏంటంటే చివరిలో రాయబడుతూ వచ్చింది, కపట సహోదరుల వల్లనే ఆపదల్లో ఉంటిని. ఎవరి వల్ల అండి? కపటమైనటువంటి సహోదరు వల్ల నేను ఆపదలో ఉంటిని. అనేకమైన కపటోపాయాలు కలిగి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఎంతో మంది నా మీద నిందించడానికి కానీ, అవమానించడానికి కానీ, గాయపరచడానికి కానీ, నా మీద ఎంతో మంది కపట ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు వారు ఉన్నటువంటి కపట ఆలోచనల నుండి, వారు పన్నినటువంటి కపటమైనటువంటి ఆలోచనల నుండి, వారు కలిగి ఉన్నటువంటి కపట ఆలోచనల నుండి దేవుడు ఎన్నోసార్లు నాకు కలిగినటువంటి ఆపదల్లో నుండి నన్ను విడిపించాడని చెప్పని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ వస్తున్నారు. ఏమంటున్నాడండి? ఎన్నో కపట సహోదరుల వల్ల కలిగినటువంటి ఆపదల్లో ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి సందర్భంలో కూడా, ఎన్నో పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, ఆయన మహోన్నతుడైన దేవుడు కాబట్టి, కపటమైన సహోదరుల యొక్క మధ్యలో పౌలు జీవిస్తున్నప్పుడు, కపటమైన ఆలోచన కలిగిన వారి మధ్యలో పౌలు ఉన్నప్పుడు, అలాంటి వారి స్థితిలో నుండి, అలాంటి ప్రజల మధ్యలో నుండి దేవుడు పౌల్ని కాపాడిన విధానం చాలా గొప్పది. కపటమైన సహోదరులు అంటే ఏంటి అర్థం చెప్పగలుగుతారా? కపటమైన సహోదరులు అంటే అర్థం ఏంటి? కపటమైన వారు, అబద్ధము, ఇంకా కక్షలు, ఇంకా చెప్పాలి. అబద్ధము, కక్షలు, కుట్ర, ఇంకా చెప్పగలుగుతారా? ఈర్ష్య, ఇంకా అసహ్యమైనది. నాకు తెలిసింది నేను చెప్తా చూడండి. కపటమైన సహోదరులు అంటే ఎవరో తెలుసా? మనతో ఉంటూ మనం ముందరికెళ్తే మన వెనకాల గోతులు తీసేవారు కపటమైన సహోదరులు, మన నాశనాన్ని చూసేవారు కపటమైన సహోదరులు, మనం ఎప్పుడు నష్టపోతామని ఎదురు చూసేవారు కపటమైన సహోదరులు. వాళ్ళు అబద్ధం ఆడొచ్చు, మోసం చేయొచ్చు, తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు, వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఏం చేసినా సరే మనం ముందుకెళ్తే మనకు వెనకాల గోతులు తెవేటటువంటి వారు కపటమైన సహోదరులు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఏడ ఉండరు, మనతోనే ఉంటారు, మనతోనే జీవిస్తారు, మనతోనే ఉంటూ. ఇప్పుడు చూడండి, మనం ఒక ముందరికి వెళ్ళామనుకోండి, కుటుంబంలో ఉన్నాం, మనం ఒక ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉంటారనుకోండి, ఏం చేస్తాం? ఒక కుమారుడు మంచి పని చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, వెనకాల ఉండేవాడు పని చేయనోడు ఉంటాడు, లేదా ఏంటంటే చదవనోడు ఉంటాడు. ఈ చదవనోడు ఏం చేస్తాడు? చదివేవాడి పైన ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు, ఏదో ఒక ఆలోచన చెప్పి తండ్రి దగ్గర నుంచి కొట్టేంటో, దెబ్బలు తినేటట్టు, తల్లి దగ్గర నుంచి తిట్టించేటట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే పౌలు గారి జీవితం కూడా ఆ దినాలు అలాగుంటూ వచ్చింది. పౌలు గారి యొక్క దినాల్లో, పౌలు గారి యొక్క జీవితంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనంలో పౌలు గారు చెబుతున్నాడు కదా, కపటమైన సహోదరుల దగ్గర నుంచి దేవుడు నన్ను ఎన్నో పర్యాయంలో వారి ద్వారా వచ్చిన ఆపదల నుంచి కాపాడాడు. ఎన్నో ఆపదలు, నా మీద ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో క్రియలు, కపటమైన సహోదరులు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళందరి మధ్యలో నుండి మహోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆది సంభూతుడు ఉన్న దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు, కపటమైన సహోదరుల దగ్గర నుంచి కపటమైన సహోదరుల ద్వారా వస్తున్నటువంటి ఆపదల్లో నుండి దేవుడు నన్ను తప్పించిన వాడు ఉన్నాడని అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తున్నటువంటి విధానం, ఆ మాట పలుకుతున్నాడంటే దేవుని సన్నిధిలో దేవుని హెచ్చిస్తున్నటువంటి విధానం కనపడుతుంది. ఎన్నోసార్లు నేను కపటమైన సహోదరుల మధ్యలో ఉన్నప్పుడు, కపటమైన సహోదరుల దగ్గరలో నేను జీవిస్తున్నప్పుడు, ఎంతో మంది కపటమైన సహోదరులు నా చుట్టూ ఉన్నప్పుడు మహోన్నతుడైన దేవుడు నన్ను కాపాడుతూ కపటమైన సహోదరుల యొక్క ఆలోచనలో నుండి, వారి ఉద్దేశాల్లో నుండి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చిన వాడు ఉన్నాడని చెప్పని పౌలు గారు దేవుని ఘనపరుస్తున్న విధానం. మన జీవితాల్లో కూడా, మనం ఉన్న ప్రాంతాల్లో కూడా, మనం నివసిస్తున్నటువంటి గృహం చుట్టుపక్కల కూడా, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, మన కుటుంబంలో కానీ ఎంతో మంది మనకు తెలియకుండా కపటమైన సహోదరులు ఉంటారు. ఎంతో మంది కపటమైన సహోదరులు, దురాలోచన కలిగిన వారు, మనకు నష్టం చేయాలనుకునేవారు, మన ముందరికెళ్తేనే మన వెనకాల గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటూ వస్తారు. కానీ అది మనకు తెలియదు. మనం ఎప్పుడైతే గోతులు పడతామో అప్పుడు తెలిసింది, ఓహో ఇదా నష్టం అని. ఇలాంటి కపటమైన సహోదరులు భూమి మీద ఎంతమంది ఉండరో వారందరి మధ్యలో నుండి, వారి ద్వారా వస్తున్నటువంటి ఆపదల్లో నుండి మహోన్నతుడైన దేవుడు మనల్ని ఆ భయంకరమైనటువంటి కపట సహోదరుల మధ్యలో నుండి వస్తున్న ఆపదల నుండి దేవుడు కాపాడినందుకై ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం ఏంటి? రండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా ప్రజల వలన ఆపదలోను,
అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపటస్థుల వలన ఆపదల్లోను పుట్టింది. చాలా కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. పౌలు గారి యొక్క జీవితంలో ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు అతని ఆ ఆపదల్లో నుండి, అవి ఎలాంటి ఆపదలు, వాటిలో నుండి ప్రభు రక్షించిన విధానాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారి జీవితంలో కాదు, మన జీవితంలో కూడా ఇలాంటి ఆపద నుంచి దేవుడు రక్షించాడు. పౌలు గారి జీవితంలో వచ్చిన మొదటి ఆపద ఏంటి? కపట సహోదరు వల్ల వచ్చినటువంటి ఆపద. రెండో ఆపద ఏంటి అని మనం చూసినట్టే, రెండో ఆపద ఏంటి? సముద్రములో వచ్చినటువంటి ఆపదలు. ఎక్కడి నుండి వచ్చినాయండి? సముద్రంలో వచ్చినటువంటి ఆపదలు. సముద్రంలో ఎన్నిసార్లు పౌలు గారికి ఆపదలు రాలా? వచ్చినాయి లేవా? ఎన్నోసార్లు ఆపదలు రాలేదు సముద్రంలో. సముద్రంలో వెళ్తున్నప్పుడు ఓడ బద్దలైన అనుభవాలు ఎన్నిసార్లు లేవు? ఓడ బద్దలవటం కానీ, ఒక రోజైతే ఒక రేకు మీద ఉంటూ వచ్చిన అనుభవాలు ఉన్నాయి పౌలు గారి జీవితంలో. ఒక్కొక్కసారి పౌలు గారు చెబుతాడు, అయ్యా గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నాతో కానీ నాతో పాటు ఉండవారు కానీ మీకు ఎవరికి ఏ హాని జరగదని దేవుడు చెబుతూ వచ్చాడు. ఎన్ని పర్యాయములు అలల చేత ఆ ఓడ కొట్టబడిన అనుభవం లేదు. సముద్రంలో ఎన్నిసార్లు ఆయనకి అనేక రకమైన ఆపదలు రాలా? ఎన్నిసార్లు ఆపదలు వచ్చినప్పుడు కూడా తన జీవితంలో తాను గురి దేవుని వైపు ఉంది, తన గురి దేవుని యొక్క ఉంది కాబట్టి వెనుకున్న మరిచి ముందున్న వాటి కొరకు వెళ్తున్నాడు. కాబట్టి సముద్రంలో వచ్చినటువంటి ప్రతి ఆపదల నుండి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. దేవుడు అతన్ని తప్పించాడు. మన జీవితంలో సముద్రం ఏంటి చెప్పండి? మన జీవితంలో సముద్రం ఏంటి? మన జీవితంలో సముద్రం ఏంటి అంటారు కదా, సంసారాన్నైనా సముద్రంనైనా ఎదొచ్చు కానీ సంసారాన్ని, మన కుటుంబ జీవితమే, వివాహ జీవితమే పెద్ద సముద్రం. దాన్ని ఈదుకుంటూ వెళ్ళేదానికి ఎన్ని ఆపదలు వస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు రావు, ఎన్ని అవమానాలు రావు, ఎన్ని నిందలు రావు. ఒకరికొకరికి ఎన్ని తిట్టుకోరు, ఒకరికొకరికి ఎన్ని నష్టం చేసుకోరు, ఒకరికొకరికి ఎంత కీడు చేసుకుంటున్నారు. ఇటువంటి ఆపదల్లో నుంచి దేవుడు మనం తప్పించుకోకుండా మనల్ని కాపాడుతూ, మనల్ని సంరక్షిస్తూ, చిన్నదైనా పెద్దదైనా సరే, చిన్న సమస్య పెద్ద సమస్య అయినా సరే, సముద్రం లాంటి సముద్రంలో ఎలాగైతే అపోస్తలుడైన పౌలుకి ఆపదలు వచ్చినాయో, మన కుటుంబమే పెద్ద సముద్రం లాంటిది. దాంట్లో ఎన్ని ఆపదలు వస్తాయి, ఎన్ని రకాలుగా ఆపదలు వస్తాయి. దేవుడు మనం విడిపోకుండా ఆయన కలుపుదా ఆపదల్లో నుంచి బయటికి ఎలా రక్షిస్తూ వచ్చాడో చూడండి. నిజంగా దేవుడు కాపాడపోతే, దేవుడు సంరక్షించకపోతే, దేవుడు ఆపదల నుంచి బయటకు తీసుకురాపోతే ఈ రోజు కుటుంబ జీవితాల్లో కలిసి ఉండరు, భార్యాభర్తలు కలిసి ఉండరు. కలిసి ఉంటారా? సముద్రం అనేటువంటి ఆపదల్లో బాణులు పడిపోయి ఒక్క మాట ద్వారానే విడాకులు వచ్చేస్తాయంటే, ఒక గొడవ ద్వారానే విడాకులు వచ్చేస్తాయంటే, పెళ్ళైన సంవత్సరానికి ఎంతమంది గొడవలు పెట్టుకోరు, ఎంతమంది విడిపోరు, అవునా? కానీ అలాంటి ఆపద, విడిపోయే ఆపద మనకి ఎందుకు రాలేదు? సముద్రం లాంటి మన కుటుంబ జీవితంలో మన యొక్క కుటుంబ జీవితంలో మన యొక్క జీవన సంబంధమైనటువంటి ఈ జీవిత యాత్రలో ఎన్ని ఆపదలు మనకు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబంలో ఎన్ని ఆపదలు రావచ్చు, ఎన్నిసార్లు తిట్టుకోవచ్చు, ఎన్నిసార్లు కొట్టుకుని ఉండొచ్చు, ఎన్నిసార్లు అవమాన పాలు ఉండొచ్చు, ఎన్నిసార్లు లోకం మధ్యలో మనం దేవుని మనం అవమానకరంగా జీవించి ఉండొచ్చు. ఈ లోకమైన సముద్రంలో ఎన్ని జరిగినప్పుడు కూడా దేవుడు ఆపదల నుంచి కాపాడాడు లేదా? దేవుడు ఆపదల నుంచి బయటకు తీసుకొచ్చాడు లేదా? మరి అదే కదా దేవుడు అంటే. అదే సముద్రంలో ఎన్నో ఆపదలు ఉండే పౌలుకి, ఎన్నో పర్యావరణ ఆపదల్లో పౌలు ఉన్నప్పుడు ఆ సముద్రంలో నీటి ద్వారా వస్తున్న ఆపదలు కానీ, భయంకరమైన ఆపదలు కానీ, ఇంకా ఓడ బద్దలైనప్పుడు వచ్చిన ఆపదలు కానీ, రేకు మీద ఉన్నప్పుడు ఆపదలు కానీ, అలల చేత కొట్టబడినప్పుడు వచ్చిన ఆపదలు కానీ, ఎన్నో ఆపదలు సముద్రంలో వచ్చినప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాపాయ స్థితితో ఉన్నటువంటి ఆపదల్లో నుండి దేవుడు అతన్ని లేవనెత్తాడు. అదే అంటాడు కదా యెషయా గ్రంథం 49:16 చూడుము, నా అరచేతుల మీద చెక్కిన నిత్యము నీ ప్రాకారంలో ఎదుటి ఉన్నవి. పౌలు గారు సముద్రంలో ఉన్నప్పుడు, ఓడ బద్దలైనప్పుడు పౌలు గారి యొక్క జీవితం, పౌలు గారి యొక్క ఆయన దేహం, ఆయన శరీరం, ఆయన తన అరచేతుల్లో, దేవుడు అరచేతుల్లో చెక్కుకున్నాడు. కాబట్టి సముద్రంలో ఓడ బద్దలైన అలల చేత కొట్టబడుతున్నప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఆ సముద్రంలో ఉండే పౌలుని కాపాడే విధానం అమోఘమైనది. ఎంత గొప్పదైనదో చూడండి. సముద్రంలో ఒక మనిషి ఓడ బద్దలైన వాడు ఎవడన్నా కాపాడతాడా? మనకందరికి తెలిసినటువంటి ఓడ ఒకటి ఉంది. ఏంటది? అది ఏ ఓడ? నోవాహు ఓడ అని వాకండి. టైటానిక్ మనందరికీ బాగా తెలిసినటువంటి ఓడ, టైటానిక్ ఓడ, అంతేనా? షిప్పు. అదేం జరుగుతూ వచ్చింది? ఆ షిప్పు తయారు చేసిన వారు కానీ డ్రైవర్ అంటూ వచ్చాడంట, దేవుడు దిగొచ్చినా కానీ దీన్ని ఎవడో ముంచలేడు అన్నాడంట. దేవుడు దిగొచ్చినా కానీ దీన్ని ఎవడో ముంచలేడు అన్నాడంట. అని ప్రయాణం స్టార్ట్ చేశాడు. 7 రోజుల ప్రయాణం ఎంత వెళ్ళాడు, ముంచేశాడు దేవుడు. దేవుడు ఎట్టంటాడు అప్పుడు తెలిసింది. ఏం సవాల్ ఇస్తాడు? దేవుడు కూడా ఆపలేడు, ఈ యొక్క ఓడిని ముంచలేడు. ఓహో, అంటే దేవుడికి బలం లేదా? ఆయన మాటలు చెప్పేవాడు కాదు, పనులు చేసేవాడు. ఎవరు దేవుడు? మాటలు చెప్పేవాడు కాదు, పనులు చేస్తాడు. ఏం చేశాడు?
చక్కగా మెల్లగా తీసుకెళ్లి ఐస్ క్యూబ్ మంచు గడ్డను కొట్టేదట్టు చేశాడు. అది కాస్త పగిలిపోయింది, దాంట్లో నీళ్ళు వెళ్ళిపోయి అందరూ చచ్చారు. అప్పుడు తెలుస్తుంది, అమ్మో దేవా దేవా కాపాడు కాపాడు. ఇంకెవడు కాపాడతాడు? నువ్వే గందే. దేవుడు దిగి వచ్చినా కానీ దీన్ని ముంచలేడని. ఆయన దిగిరా అవసరంలా, మాట మాత్రం సముద్రానికి ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన మాట చేత సముద్రం కూడా అల్ల చేత కొట్టబడింది, సైతం కూడా అణిగిపోవను కాకంటే ఆగిపోతుంది ఆయన మాటకి. ఆయనే దిగిరావాలా, ఆయనకు అంత అవసరంలా. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, సముద్రం కూడా 2 పాయలుగా చేయబడింది. అది ఆయన శక్తి, అది ఆయన బలం. అంత బలంతో అంత శక్తితో అపోస్తలుడైన పౌలు సముద్రంలో ఉన్నప్పుడు, ఆ యొక్క సముద్రంలో ఓడ భద్రైపోయినప్పుడు కానీ అనేక కోణాల సందర్భాలు ఉన్నప్పుడు పౌలుని దేవుడు ఆ సముద్రంలో ఉన్న ఆపదల్లో నుండి కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్లు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కిందకి పౌలు వచ్చాడు. కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుడు తన రెక్కలతో తీసుకొచ్చి సముద్రం ఒడ్డుకి తీసుకొచ్చి పెట్టాడు పౌల్ని. ఎన్ని పర్యాయ ఆపదలు రాలా సముద్రంలో, మన జీవితంలో సముద్రం లాంటి పరిస్థితిలో ఎన్ని రాలా మన జీవితాల్లో. ఏదలేని స్థితిలో, ముందరికి వెళ్ళలేని స్థితిలో, ముందరికి నడవలేని పరిస్థితిలో ఎన్ని ఆపదలు మన జీవితంలోకి వచ్చినాయి. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వస్తే అంతేనా? నేను తప్పుగా చెప్పానా? ముందు గొయ్యి, వెనక ఏడంగా మనం పడాల్సిందే కదా, ఎక్కడైనా పడిపోవాల్సిందే, ఏదైనా ఆపదలు రావాల్సిందే. కానీ ఇప్పటి వరకు మనం అటువంటి ఆపదల్లో నుంచి మనకు వస్తున్న తప్పించబడి ఇప్పటి వరకు మనం కాపాడబడుతున్నామంటే ఆయన కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ధర, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ధర, ఆయన మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి ఆ రక్తం ధర మనం కడగటం ధర మనం ఎప్పటికి ఎలా ఉంటున్నాము? సముద్రం లాంటివి ఎన్ని పరిస్థితులు మనకు ఆపదలు వచ్చినా వాటిలో నుంచి ఎత్తుకొచ్చి ఎలా పెడుతున్నాడు పక్కన ఆయన. అది ఆయన గొప్పతనం, అది ఆయన గొప్పతనం. అలా కాపాడుతూ వచ్చాడు పౌలు గారిని కదా, మన జీవితాలు కూడా అలా కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఇలా కాపాడి మనలో జీవాన్నిచ్చి మనం ఒక రోజు నూతన నిరీక్షణ జీవం కలిగిన వారిగా ఉండటం కొరకై, ఆ జీవాన్ని పొందుకోవడం కొరకై ఈ లోకంలో ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన జీవాన్ని మనకిచ్చి వచ్చిన ఈ ఆపదల నుంచి ఆయన తప్పించిన వాడుకుంటాడు. ఇది 2వ కోణం. 3వ కోణం ఏంటి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. జాషువా బ్రదరు టిఫిన్ చేసావా? భోజనం చేసావా? టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? మరి గట్టిగా చదువు, అన్నం తింటే గట్టిగా చదువు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఉంది ఇప్పుడు, ఇంకా బయటకు వచ్చేసావు ఆల్రెడీ. గట్టిగా చదువు. అబ్బాయి చాలా ఆపండి. కాబట్టి ఇక్కడ 3వ కోణం చూస్తున్నాం. ఎవరి వలన ఆపదలు వచ్చినాయి చూడండి. మన జీవితంలో వచ్చిన ఆపదలు ఏవి? వాటి నుండి ప్రభు రక్షించిన వాడుకు ఉంటాడు. పౌలు గారి జీవితంలో వచ్చిన ఆపదల నుండి కూడా ప్రభు రక్షించాడు. పౌలు గారి జీవితంలో వచ్చిన ఆపదల నుంచి రక్షించాడు, మన జీవితంలో ఉన్న ఆపదల నుంచి కూడా ప్రభు రక్షించాడు. సో మన జీవితంలో వచ్చినట్టు కానీ పౌలు గారి జీవితంలో వచ్చిన మొదటి ఆపద ఏంటి? కపటమైన సహోదరుల వల్ల. 2వ ఆపద ఎవరి వల్ల వచ్చింది? సముద్రం వల్ల. 3వ ఆపద ఎవరి వల్ల వచ్చింది? దొంగల వల్ల. ఎవరి వల్ల వచ్చిందండి? దొంగల వల్లైన ఆపదలు ఉందా లేదా అక్కడ? సో 3వ మాట ఎవరి వల్ల వచ్చిందండి? దొంగల వల్ల ఆపదన. చూడండి, మన ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, ఓడ కాదు 2-3 వచ్చారు. ఉన్నాడా సంసోను? లేడుగా. ఆ సంసోన్ లాంటి వాళ్ళు 2-3 బలవంతులు అయిన వారు వచ్చారనుకోండి మన ఇంట్లోకి దొంగతనం చేయడానికి, మంచి కోసం కాదు. వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మనమేమో బలహీనలుగా ఉంటాం, అని గాలి ఎగిరిపోయేటట్టు ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే దొంగతనానికి మన ఇంట్లోకి వచ్చారనుకోండి, ఏం జరిగింది అప్పుడు? ఏం చేస్తారు? మనం ఎదురు లే, నా బంగారం తీయొద్దు, నా డబ్బులు దొంగతనం చేయొద్దంటే ఏమంటారు? పొట్టికి ఇసిరేస్తారు, ఏ గోడకో డోర్కో తగులుతాం. దాని ద్వారా కూడా మనకు ఆపదలే కదా. ఒక దొంగతనం చేసేవారి వల్ల, దొంగల వల్ల ఎన్నో ఆపదలు. పౌలు గారి యొక్క యాత్ర జీవితంలో, పౌలు గారి యొక్క ప్రయాణంలో దొంగల వల్ల ఎన్నోసార్లు ఆపదలు వచ్చినాయి కనపడుతున్నాయి. ఎన్నోసార్లు ఆపదలు వచ్చినప్పుడు పౌలు గారి యొక్క జీవితం చూడగా దొంగల వల్లైన ఆపదల్లోనూ దేవుడు ఖచ్చితంగా పౌలు గారిని కాపాడుతూ వచ్చాడు. ఎంతో మంది దొంగతనం చేసేవారు, ఎంతో మంది దొంగలుగా ఉంటూ దొంగతనం చేసేటువంటి ప్రజలు ఎన్నోసార్లు వారి జీవితాల్లో పౌలు గారికి ఆపదలు తెచ్చిన వారు ఉంటున్నారు. ఏం తెచ్చారండి? పౌలు గారికి ఆపదలు తెచ్చిన వారు ఉంటారు. ఎన్నో పర్యాయం ఆపదలు తెచ్చిన వారు కూడా, ఎన్నోసార్లు ఆపదలు తెచ్చిన వారు కూడా. దొంగల వల్ల వచ్చినటువంటి ఆపదల్లో, ప్రతి ఆపదల్లో నుండి దేవుడు రక్షించాడు లేదా? రక్షించాడు. మరి మనల్ని ఎప్పుడైనా దొంగల దగ్గర నుంచి రక్షించబడ్డారా? ఎప్పుడైనా మీ ఇంట్లో దొంగలు పడ్డారా? పడలేదా? ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళే లోపల పడి ఉంటారు చూడండి. ధనం ఏమైనా పెట్టుకుంటే ఏడా తెచ్చి పెట్టుకోండి మందిరానికి ఇమ్మని కాదు, మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. కాబట్టి ఎప్పుడైనా దొంగలు పడ్డారు మీ ఇంట్లో?
ఇప్పుడు పడ్డావాడిని చూపిస్తా చూడండి. ఎవరిని? దొంగ పడ్డాడు మీ ఇంట్లో కానీ మీకు తెలియదు. చూపిస్తారండి. మత్తయి సువార్త నేను చెప్పిన తర్వాత కదమ్మా, మీరు నేను చెప్పకముందే చెప్పాలి. మత్తయి సువార్త మనం చూసినట్టయితే 24:44 వచనం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. చాలు మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వస్తాను కనుక మీరు సిద్ధంగా ఉండమని అంటే, ఆల్రెడీ మనిషి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి దొంగ మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి సిద్ధంగా ఉండమని అర్థం. దానికి ఇంకో రీతిలో చెప్పమంటారా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దొంగ గురించి స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం కానించి 8వ వచనం కానించి చదవండి. స్పీడ్గా చదివేది చదవండి. 11వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. కాబట్టి గొర్రెల పో ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును హత్యయు నాశనం చేటుకు వచ్చిన గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా. అది అర్థం. దేనికి వచ్చాడు ఆయన? నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలో దోచుకుని వారినై ఉన్నారు. కానీ నేను ఎలా వచ్చాను? నేను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు ఉంటాడు. మంచి కాపరి గొర్రెల క్షేమాన్ని చూసేవాడు ఉంటాడు. దొంగ కాపరి ఎలా ఉంటాడు? దొంగ ఎలా ఉంటాడు? అక్కడ రాబడుతున్నవాడు దోచుకునేవాడును, హత్య చేయవాడును, ఇంకా నాశనం చేయవాడును. ఈ రీతిలో దొంగ ఉంటూ వస్తాడు. ఎన్నోసార్లు దోచుకునే వారి దగ్గర, ఎన్నోసార్లు నాశనం చేసేవారి దగ్గర, ఎన్నోసార్లు హత్య చేయబడేటటువంటి దొంగల చేతులు మనం చిక్కిన వారు ఉన్నాం. ఈ దొంగ ఎవరంటే సాతానుడే. ఎవరండి ఈ దొంగ? సాతానుడే. కాబట్టి సాతాను యొక్క చేతులు ఎన్నోసార్లు చిక్కిన వారు ఉన్నాం. భౌతికంగా మన ఇంట్లో దొంగలు పడకపోయి ఉండొచ్చు, కానీ మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, అందుకంటే ముందర మనం మానవులుగా పుట్టినప్పుడు మన జీవితంలో సాతానైన దొంగ వచ్చి పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషమైన జీవితం, యథార్థమైన జీవితం, నిష్కలంకమైన జీవితాన్ని దొంగ అయినటువంటి సాతానుడు వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి జీవితాన్ని కూడా దోచేసుకున్న వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? దోచుకున్నాడు. వాడు దోచుకున్నాడు కాబట్టే కదా యేసు ప్రభువు మరలా వచ్చి మన కొరకు ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, మరలా భూమి మీదకి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా సాతాను దొంగిలించిన ప్రతి ఒక్కటి కూడా తిరిగి మనకి ఇస్తున్నాడు కదా. ఏం చేశాడు? సాతాను మన జీవితాన్ని నాశనం చేశాడు. ఏం చేశాడు? మన జీవితాన్ని దోచుకున్న వాడుకున్నాడు. ఏం చేశాడు? సాతానుడు మనల్ని హత్య చేసిన మూలం ఉంటూ వచ్చాం. కాబట్టి సాతాను ద్వారా అంటే దొంగల వల్ల హత్య జరుగుతుంది, నాశనం జరుగుతుంది, దోచుకోబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఆయన ఇటువంటి ఆపదల నుంచి కాపాడిని వాడుకున్నాడు. ఇంకా బైబిల్లో ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? మంచి సమరయుడు ఒక అతను మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండా, యెరికో నుండా, సరే ఏదో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? అక్కడ దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడినప్పుడు ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారు. దొంగలు ఏం చేశారు? కొట్టారు, దోచుకున్నారు, గాయపరిచి వెళ్ళిపోతూ వచ్చారు. ఆ మార్గంలో ఎవరెవరు వెళ్తూ వచ్చారు? మొదట లాస్ట్ లో సమరయుడు వచ్చాడు. ఎవరు వెళ్ళారు? పరిచారకులు వెళ్ళారు, లేవీడు వెళ్ళారు, యాజకుడు వెళ్తున్నారు. వీళ్ళందరూ వెళ్తా వస్తున్నారు. ఒక్కరు కూడా ఏం చేశారు? చూస్తున్నారు, నీ బతికింతారని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కదిలిస్తే మళ్ళీ మానెత్తమే పడిద్దని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. కానీ మంచి సమరయుడు చూశాడు. వాడు సమరయుడు అని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. అసలు సమరయులు ఎవరు చెప్పండి? యోహాను సువార్తను మనం చూసినట్టే 4వ అధ్యాయంలో అనుకుంటా, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభువుతో అంటది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నేతో సాంగత్యం ఎట్లా కుదిరిద్ది మాతో మీకు? అసలు యూదులకి సమరయులకి సాంగత్యం ఎక్కడ ఉంది? ఈ సమరయులు అంటే ఎవరు? అసలు సమరయులు అంటే ఎవరు చెప్పండి? నేను ఆల్రెడీ వర్తమానం చెప్పి 7 పాయింట్లు చెప్పే వారి గురించి. సమరయులు అంటే ఎవరు చెప్పండి? మీరు ఇప్పుడు ఎంత జ్ఞాపశక్తి ఉందో, ఎంత వాక్యాన్ని మనసు పెడుతున్నారో ఇప్పుడు అర్థమైపోయింది. సమరయులు అంటే ఎవరు? సమరయులు అంటే ఎవరు? కొద్దిగా దగ్గరికి వచ్చారు, ఇంకా పూర్తి కాదు. సమరయులు అంటే ఎవరు? సరే టైం వేస్ట్ ఎందుకు, నేను చెప్పేస్తున్నా చూడండి. మీకు ఆల్రెడీ తెలియదు, విన్న వాక్యాన్ని అప్పుడే మర్చిపోతారని నాకు తెలుసు. దేవుని రాజ్యానికి వెళ్తాం కూడా కష్టమేట మర్చిపోతే. వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే దేవుని రాజ్యం ఉండేది, లేకపోతే అది కూడా బాగొట్టుకుంటారు. వచ్చి వినేళ్ళిపోవడానికి కాదు మీరు వస్తుంది, దాని ప్రకారం జీవించడం కొరకే. దాని ప్రకారం జీవించినప్పుడు ఆ మాట గుర్తుంటుంది. సమరయులు అంటే ఎవరంటే
దేవుని కుమారులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి ఒకానొక సందర్భంలో వివాహం చేసుకోవడానికి ఎవరు లేనప్పుడు వారు అన్యులను తీసుకొచ్చి వివాహం చేసుకుంటూ వచ్చారు. ఒక అన్యుడికి ఒక ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యలో పుట్టినటువంటి కుమారులే సమరయులు, కుమారులైన కుమార్తెలైన వారు సమరయులు. ఈ సమరయులు అసలు ఎలాంటి వారు? దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నటువంటి వారు. ఈ సమరయుల యొక్క జీవితం చూడగా దేవుని ప్రజలైన వారు యెరూషలేములో ఆరాధన చేస్తుంటే వీళ్ళు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? పర్వతముల మీద ఆరాధన చేసేవారు ఉన్నారు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి. అంటే ఈ స్థితి ఎలా ఉంది? వేరు వేరు విభాగాల్లో ఉంటూ వచ్చింది. అందుకే ఆ స్త్రీ అంటే దయా, యూదుడమైన నీవు సమరయ స్త్రీని సమరయులమైన మాతో సాంగత్యం ఎట్లా సాధ్యం అంటే ఈ సమరయులు అసలు యూదులతో సాంగత్యం చేయడానికి కూడా అర్హత లేని వారు. కానీ అర్హత లేనటువంటి సమరయుడు ఏం చేస్తున్నాడు? కనికరం కలిగిన వాడుకున్నాడు, జాలి పడుతున్న వాడుకున్నాడు. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి రక్తం కారుతున్నట్టు ఉన్నప్పుడు లేవీడియల్ ఉండొచ్చు, పరిచారకుడిలో ఉండొచ్చు, ఇంకోటి బాగుండొచ్చు, ఎవడో కూడా ఏం పని చేయట్లా. మరి ఎవరు చేశారు? ఒక పాపాత్ముడని సమరయుడని వెలువేయబడిన స్థితిలో ఉన్నవాడు వాడు వచ్చి అతను ఏం చేశాడు? తీసుకుని అతను పుల్లకి నూనెతో కట్టి గాయాలన్నిటి కూడా పుల్లకన్నిటి కూడా నూనెతో కట్టి పూటకొల్ల వాడిని ఇంటికి చేర్చి ఇంకేమంటాడు? అయ్యా ఒకవేళ వీధిగా నా దగ్గర ఇది ఉంది తీసుకో, ఒకవేళ వీడి వల్ల ఇంకేమైనా ఖర్చు అయితే అది నేను మరలా వచ్చినప్పుడు ఇస్తానంటాడు. మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తా, ఖచ్చితంగా అతను బాగు చేయి. అంటే ఈ సమరయుడు ఎట్లా కనపడుతూ వస్తున్నాడు? ఎంతో గొప్పవాడు కనపడుతున్నాడు, ఎంతో శ్రేష్టకరమైన వాడు కనపడుతూ వస్తున్నాడు. సో ఈ రోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మంచి సమరయుడు యొక్క అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. దోచుకునేవారు ఎలా ఉంటారు? దోచుకుని వెళ్ళిపోయిన వారు ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితంలో ఎన్నోసార్లు సాతాను ద్వారా సాతాను యొక్క క్రియలు బట్టి ఎన్నోసార్లు మన జీవితం పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, నిర్దోషత, నమ్మకత్వం, నిజాయితీతో కూడిన జీవితాన్ని సాతాను దోచుకుని వెళ్ళినప్పుడు మనం పాపులుగా కనబడుతూ వచ్చాం. అయితే మనలో ఈ జీవితాన్ని దొంగతనం చేసినప్పుడు సాతాను ద్వారా దోచుకొనబడిన స్థితిలో, సాతాను ద్వారా నాశనం చేయబడిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన ఖర్చున్న రక్తం ద్వారా దొంగ ద్వారా వచ్చినటువంటి ఆపదల్లో నుండి, దొంగ ద్వారా వచ్చినటువంటి నాశనం, నరహత్య చేయబడిన స్థితిలో నుండి, దొంగ ద్వారా వచ్చినటువంటి పరిస్థితుల్లో నుండి, దోచుకొనబడిన స్థితిలో నుండి ఆయన మనల్ని కాపాడి ఇప్పుడు మనల్ని రాజులైన యాజు సమూహంలో పెడుతూ వచ్చాడు. ఇందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? మూడోదే. నాలుగో విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చదువయ్యా జాషువా బ్రదరు. 26వ వచనం. ప్రయాణములోను నదుల వలన ఆపదలోను దొంగల వలన ఆపదలోను నా సజల వలన ఆపదలోను అన్యజనుల వలన ఆపదలోను పట్టణంలో ఆపదలోను అన్యంలో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సముద్రం వలన ఆపదలోను ఉంటుంది. చాలా అక్కడ ఇక్కడ ఎన్నో కోణం ఏంటి ఇది? నాలుగోదిగా. 4వ కోణం ఏంటంటే అరణ్యంలో ఆపదలు. ఎప్పుడు వచ్చినండి? అరణ్యం అంటే ఏంటి? ఎడారా? అరణ్యంకి ఎడారికి వ్యత్యాసం ఉంది అక్క. అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏంటి? ఎడారి అంటే ఏంటి? ఇసుక, అసలు ఏవి కూడా మొక్కలు చెక్కలు ఏమీ లేనటువంటిది ఎడారి అంటే. మరి అరణ్యం అంటే ఏంటి? మళ్ళా చెప్పండి. సరే చూపిస్తారండి మీకు. అరణ్యం అంటే ఆయన అంటాడు కదా, ఎడారిలో నదులు పారు చేయగలవాడు నేనే, అరణ్యంలో నదులు పారు చేయగల, ఎడారిలో నదులు పారు చేసేవాడు నేనే అని చెప్పి ఆయన పలుకుతూ వస్తాడు. ఎక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట? యెషయా గ్రంథమా? చూడండి ఎక్కడ. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. మీకు తెలియదులేండి, మీరు చూసేదానికే వర్తమానం అయిపోయింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులను. మరి ఇప్పుడు అరణ్యం అంటే ఏంటి చెప్పండి? అరణ్యం అంటే ఏంటి? ఒక అడవి లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అడవి లాంటిది. ఇప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్ది? అరణ్యం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం చెబుతున్నా, ఒక అడవి లాంటిది. సో అడవి లాంటిది గుబురుగా ఏం అసలు త్రోవ లేకుండా చక్కగా అంతా కూడా ఏమంటారు, ఒక కంచి కానీ
లేదంటే ఒక చెట్లు కానీ ఆ యొక్క పాకినట్టుగా మొత్తం అట్లా కవర్ అయిపోయింది అనుకోండి, అసలు వెళ్తానికి మార్గం లేదు. మరి అప్పుడు ఎలా వెళ్తారు? ఎలా వెళ్తాం? మరి వచ్చిన దారిని తిరిగి వస్తాం ఇంటికి, ఇంకెక్కడికి పోతాం? ముందరికి వెళ్ళాలండి, ఏం భయం ఉంటుంది? అరే ముందరికెళ్తే ఏ గొయ్యి ఉందో, ఏ నుయ్యి ఉందో, పడిపోతామేమో భయం ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, ఒకానొక సందర్భంలో అరణ్యంలో మన జీవిత ప్రయాణం ఉన్నప్పుడు, పౌలు గారి జీవితము అరణ్యంలోని ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్న అనుభవం పౌలు గారి జీవితంలో ఉన్నప్పుడు, అరణ్యంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తననే అనేక రకమైన ఆపదల్లో నుండి దేవుడు కాపాడి మార్గాన్ని చూపించిన వాడుకున్నాడు. ఆయన తన మార్గాన్ని పౌలు గారికి చూపించిన వాడుకున్నారు. కానీ అరణ్యములో త్రోవను కలుగు చేయవాడు ఆయనే. ఒకప్పుడు పౌలు గారి యొక్క జీవితంలో అరణ్యంలో ఉన్నప్పుడు అనేక రకమైన ఆపదలు అరణ్యంలో వస్తూ వచ్చిన పౌలు గారి జీవితంలో. మీరు అపోస్తలుడైన పౌలు గారి యొక్క చరిత్ర చదవాలంటే అపోస్తల కార్యం నుండి, ఇంకా మనం చూసినట్టు అపోస్తల కార్యం నుండి ఎక్కడ వరకు చదవాలా చెప్పండి? పౌలు గారి చివరి పత్రిక ఏంటి? అపోస్తలుడైన ఇంకా అదంతా తెలియదు, తేడెందుకు కూర్చుంటాం బ్రదర్ అంటారా? మేము కూడా పులిపెట్ట మీకు వాక్యం చెప్పేస్తామంటారా? మంచోళ్ళు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి యొక్క పత్రికల్లో అపోస్తల కార్యం ఎవరు రాశారు? అపోస్తల కార్యంలో గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ గారు రాశాడు ఆ పత్రిక. అక్కడి నుంచి మిగతా పత్రికలు ఎవరు రాశారు? పౌలు. ఎక్కడి వరకు రాశాడు? ఇప్పుడు ఎతికేస్తున్నారు. ఎక్కడి వరకు రాశాడు? ఎబ్రీ పత్రిక వరకు రాశాడు. ఎబ్రీ పత్రిక వరకు. సో ఎబ్రీ పత్రిక వరకు కూడా పౌలు గారి యొక్క పత్రికలు ఉన్నాయి. మీరు పౌలు గారి యొక్క చరిత్ర, పౌలు గారి యొక్క జీవితం తెలుసుకోవాలంటే మీరు అపోస్తల కార్యంలో నుండి తర్వాత ఎబ్రీ పత్రిక వర్గాన్ని మీరు చక్కగా చదివితే, ఒకటే ఏదో చదవమన్నాడని టకటకేట చదువుకుంటూ వెళ్ళొద్దు. క్లియర్గా ఒక్కదానికి తర్వాత చదువుకుంటూ వస్తే అప్పుడు అర్థమైంది పౌలు గారి జీవితం ఏందన్నది, పౌలు గారి యొక్క ఎలా జీవించడం అన్నది అర్థమైంది. కాబట్టి అనేక రకమైన ఆపదలు అరణ్యం లాంటి ప్రదేశంలో, అరణ్యం లాంటి సిచ్యువేషన్లో ఎన్నో ఆపదలు పౌలు గారికి వచ్చినప్పుడు, ఆ అరణ్యం లాంటి ప్రదేశంలో వచ్చిన ప్రతి ఆపదల్లో కూడా దేవుడు తన త్రోవను కలుగజేసి పౌలు గారికి చక్కగా నడిపించిన వాడుకుంటాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఆపదలు, అరణ్యం లాంటి పరిస్థితిలో, దిక్కుదోచని స్థితిలో, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గం ఉన్నప్పుడు దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు తన కుమారుని యొక్క కలువరిశిల యొక్క రక్త ధర్మాలను కలిగి ఆ కుమారుని యొక్క శిలువ మార్గంలో ఆయన ముందుంటూ నీకు ముందుగా వెళుతూ మార్గాన్ని సరళం చేస్తానన్న దేవుడే మనకు ముందుగా వెళుతూ అరణ్యం లాంటి ప్రదేశాల్లో కూడా త్రోవను కలుగజేసి ఎన్నో ఆపదలు వస్తున్నప్పటికీ వాటన్నిటిలో నుంచి ఇట్లా లేవనెత్తుకొచ్చి పక్కకు తీసుకొస్తున్నటువంటి ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 4వ కోణం. 4ఏనా? సరే, 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, శ్రమలవలైన ఆపదల్లోను, తొందరవలైన ఆపదల్లోను, నా స్వజనవలైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, ఆగన్నా ఇంకెన్నుండే చెప్పు. అరణ్యంలో ఆపదలు. ఇంక అయిపోతున్నాడు, అవి కూడా అయిపోతాయి. ఇక్కడే 7 విషయాలు ఉండే, 8 ఉండే, 7 చెబుతా. సో దీంట్లో మరొకసారి ఆపద వచ్చింది. ఎక్కడ అనంటే, ఒకటి మొట్టమొదటిగా పౌలు గారి యొక్క జీవితంలో వచ్చిన ఆపదలు ఏమిటి, మన జీవితంలో వచ్చిన ఆపదలు ఏవి, వాటిలోంచి దేవుడు మనల్ని ఎలా రక్షించిన విధానాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారి జీవితంలో వచ్చిన మొదటి ఆపద ఏంటి? కపటమైన సహోదరుల వల్ల వచ్చింది ఆపద. 2వ ఆపద సముద్రంలో ఆపద వచ్చింది. 3వ ఆపద దొంగల వల్లైన. 4వ ఆపద అరణ్యంలో. 5వ ఆపద చెప్పాలా? అన్యజనుల వల్లైనటువంటి ఆపద. ఎవరి వల్ల వచ్చిందండి? అన్యజనుల వల్ల ఆపద వచ్చింది పౌలు గారి యొక్క జీవితంలో. పౌలు గారి యొక్క అనుభవంలో చూడగా ఎంతో మంది అన్యజనుల ద్వారా ఎన్నో ఆపదలు రాబడుతూ వచ్చినాయి. అన్యజనుల ద్వారా ఎలా వచ్చినాయి? ఒక కోణం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, పౌలు గారు అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు అవన్నీ రిఫరెన్స్ చూపించడానికి టైం లేదు. సువార్త చెబుతున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక మంది అన్యజనులు వచ్చి వారి గుడి దగ్గర నుండి, వారి దేవాలయాల దగ్గర నుండి బోధిస్తున్నప్పుడు ఎంతో మంది అన్యజనులు వచ్చి రాళ్లతో కొట్టిన అనుభవం ఉంది. కొట్టి సముద్రం ఒడ్డున పడేసిన అనుభవం కూడా ఉంది. చచ్చిపోయాడని విడిచిపెట్టిన అనుభవం కూడా ఉంది. అంటే ఎన్ని ఆపదలు అన్ని జనుల వల్ల అయినటువంటి ఎన్ని ఆపదలు పౌలు గారి యొక్క జీవితంలో వచ్చినాయి. ఎన్ని ఆపదలు పౌలు గారి జీవితంలో వచ్చినా, ఎన్ని ఆపదలు పౌలు జీవితంలో వస్తున్నప్పటికీ ప్రతి ఆపదల్లో నుండి దేవుడు పౌలుని ఇలా లేవనెత్తుకొచ్చిన వాడు ఉంటాడు. ప్రతి ఆపదలో నుంచి దేవుడు పౌలు గారిని లేవనెత్తున్నటువంటి అనుభవం, ప్రతి ఆపద నుంచి దేవుడు పౌలు గారిని తీసుకొస్తున్నటువంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యం అమోఘమైనది. అన్ని జనుల ద్వారా ఎన్ని ఆపదలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు అన్ని జనులు ఎలా ఉన్నారు చెప్పండి? చాలా మంది అంటున్నారు, అన్న ఇవాళ సువార్తకి వెళ్తే, ఈరోజు సువార్తకి వెళ్తే ఎంతమంది కొడతారు, ఎంతమంది తిడతారు. ఒక్క మాట స్ట్రైట్గా అడుగుతా, ఈ 1వ తారీఖు నుండి ఇప్పటివరకు మీరు ఎవరికైనా సువార్త చెప్పారా? నువ్వు ఆగక్క, ఇక నువ్వు చెప్పక 2-2 చెప్పుంటావు, ఇక మొదలెత్తనావు సువార్త చెప్పినావు అని. ఆగు. ఇంకెవరైనా ఉన్నారా సువార్త చెప్పినాడు? ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఎవరికైనా సువార్త చెప్పారా?
అయితే మీరు బలలో పాల్గొనడానికి యోగ్యులు కాదు. డైరెక్ట్ చెబుతున్నా, ఎందుకు యోగ్యులు కాదు అన్నది కూడా చెబుతున్నా నేను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన భారం బలలో పాల్గొనే నీ మీద ఉన్నప్పుడు నువ్వు సువార్త ప్రకటించుకోకుండా బలలో ఎట్ట పాల్గొంటున్నా? అది దేవుడు ఎట్ట ఇష్టపడతాడు? ఆ భారం నీ మీద పెట్టాడు కదా. ఇంకెవడు అన్ని జనుల మీద, రక్షణ లేని వాడి మీద, మారుమూస లేని వాడి మీద పెట్టలేదు కదా. రక్షించబడిన నీ మీద కదా భారం పెట్టింది. రక్షించబడి నీ మీద పెట్టి దేవుడిని ఎవరో కృప చూపించి గత సంవత్సరం ఎట్లా సువార్త చెప్పాను, కనీసం ఈ సంవత్సరం సువార్త చెబుతానని నూతన సంవత్సరం నిన్ను సజీవుడిగా ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయి. గత సంవత్సరం మరణకరమైన రోగాలు వచ్చినా, భయంకరమైన అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా నిన్ను ఎట్టో కొట్ట దేవుడు ఈ సంవత్సరంలోకి తీసుకొచ్చింది దేనికి? నువ్వు సువార్త చెబుతావని. మరి సువార్త చెప్పుకొని బలలో ఎట్ట పాల్గొంటా? దేవుడు చెప్పిన పని చేయకోకుండా ఆయన కుమారుని యొక్క శరీరంలో ఎలా పాల్గొంటాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. పౌలు జీవితం చాలా గొప్పది. ఎన్ని జరిగినా, ఎన్ని సందర్భాలు ఎదురైనా అన్ని జనులకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతూ వస్తున్నాడు. ఈ దినాల్లో అవమానాలు, కష్టాలు రావటం కాదు. మనం ఈరోజు సువార్త చెబితే ఏమనుకుంటారు? మన పక్కన సువార్త చెబితే తిడతారేమో, ఏమని అంటారేమో. మన రెంట్కున్నటువంటి ఇంటి దగ్గర చెబితే ఏమనుకుంటారు? ఖాళీ చేయమంటారేమో. మనం క్రైస్తవులు అనుకుంటారేమో. తర్వాత మనం జాబ్ చేసే కాడ సువార్త చెబితే ఏమనుకుంటారు? మనం కాలేజీలో సువార్త చెబితే ఏమనుకుంటారు? ఏమనుకుంటారోనే వెళ్ళిపోతున్నాం. దేవుడు ఏమనుకుంటాడో నువ్వు అర్థం చేసుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నావే కానీ దేవుడు ఏమనుకుంటాడో నువ్వు ఆలోచించాలా. నీ ఇంటి పక్కనోడికి అసలు నిన్ను తీసుకెళ్ళి ఆ జనం మధ్యలో ఆ ఇల్లు నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఉన్న గ్రామంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో ఒక ఇల్లుని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఉంటున్న ప్రదేశంలో రెంట్కి అక్కడే దేవుడు నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? అది ఒకటి ఆలోచన చేయాలి సువార్త చెప్పడానికి. కానీ మనమైతే ఆ సువార్త చెప్పం. మనం చక్కగా వాళ్ళ దగ్గరికి వస్తాం, బలలో పాల్గొంటాం. కానీ పౌలు గారి జీవితం అది కాదు. సువార్త ప్రకటించవలసిన భారణ మీద ఉంది. అన్ని జనులు ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టారు, ఎన్నోసార్లు కొట్టిన అనుభవం ఉంది, ఎన్నోసార్లు పౌలు గారిని అవమానించిన అనుభవం ఉంది. ఎన్నిసార్లు ఎన్నో ఆపదలు అన్ని జనుల వల్ల వచ్చినా ప్రతి ఆపదను కూడా జయించుకుంటూ దేవుని బట్టి ముందలకెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అన్ని జనుల వల్ల వచ్చిన ప్రతి ఆపదలో కూడా దేవుడు పౌలు గారిని కాపాడుతూ వచ్చాడు. నేను అంట కదా, ఈ రోజుల్లో చెరసాల్లో వేయటమా, ఈ రోజుల్లో రాళ్ళతో కొడతామా, ఈ రోజుల్లో బస్సును బాగా కొడతామా, ఈ రోజుల్లో కొడతామా? సువార్త చేసేవాళ్ళు ఈ రోజుల్లో కొడతామా? ఆరంభ సువార్త దినాల్లోనే కొడుతూ వచ్చారు. ఆరంభ దినాల్లోనే. ఇప్పుడు జరిగినవే మళ్ళా జరుగుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుందండి? మనం అంటాం, అన్నా గత దినాల్లో సువార్త చాలా సింపుల్, కానీ ఈ రోజులు అసలు చేయలేమన్నా. నీకు చేత కాదు కాబట్టి చేయలేనంటావు. నీకు చేత కాదు కాబట్టి చేయలేదంటావు, చేయలేమంటావు. ఎందుకు చేత కాదు? ఆ దినాల్లో పౌలు గారు సువార్త చేయలేదా? సువార్త చేస్తే రాళ్ళతో కొట్టబడలేదా? ఆరంభ దినాల్లో సువార్త చేసినప్పుడు రాళ్ళతో కొట్టబడలేదా? మన అన్ని జనుల వల్ల ఎన్నో ఆపదలు భరించలేదా? మరి పౌలు గారు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు? పౌలు గారికి ఆ దినాల్లో సౌకర్యం లేదు, ఈ దినాల్లో నీకు నాకు ఎంత సౌకర్యం ఉంది. కానీ మనం ఎందుకు సువార్త చేయలేకపోతున్నాం? ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనుషుడు, యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఏమని? దేవుని వాక్యం కూడా అంటుంది, యేసు ప్రభువు వారు తినటానికి తాగటానికి లోకానికి రాలా, మనిషి కుమారు పరిచారం చేసుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? దేవుడు ఎత్తున్నాడు, తింటున్నాం, దేవుడు ఎత్తున్నాడు, కట్టుకుంటాం వస్త్రాలు, దేవుడు ఎత్తున్నాడు, ఆరోగ్యంగా జీవిస్తున్నాం. అసలు దేవునికి ఆరోగ్యం, ఆహారం, వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? సువార్త చేయడానికి. మనం ఏమనుకుంటాం? సువార్త ఎవడు కూడా చేస్తాడులే. చాలా మంది భయపడతారు సువార్త చేసేటప్పుడు. సువార్త కూడా రారు. ఎందుకు? భయం ఉండిద్ది. అమ్మ ముందరికెళ్తే ఎవడు కొడతాడు? ఆయన అనుమతించకపోతే మన తల వెంట్రుకలో ఒక్కటైనా రాలేదని బైబిల్ సెలవిస్తుంది కదా. ఒకడు మనం తిట్టాలంటే, ఒకడు మనం కొడుతున్నాడంటే ఆయన అనుమతి లేనిదే జరిగిద్దా మన జీవితాల్లో? చెప్పండి, ఆయన అనుమతి లేని జరిగిద్దా? మరి ఎందుకు జరుగుతుంది అవన్నీ? వాడు తిట్టిన ప్రతి మాట నీకు పరలోకంలో ఆశీర్వాదం ఉంది. వాడు కొట్టిన ప్రతి దెబ్బ నీకు పరలోకంలో దీవెన ఉంది. వాడు నిన్ను అవమానించిన ప్రతి అవమానానికి నీకు నీతి కిరీటం ఉంది పరలోకంలో. అవన్నీ పోగొట్టుకుంటున్నారు చాలా మంది. సువార్తకెళ్ళం. ఎన్ని రోజులు అవుతుంది మీరు సువార్త చేసి చెప్పండి? ఎన్ని రోజులు అవుతుంది సువార్త ప్రకటించి చెప్పండి? మాట్లాడితే మేము ఎల్షద్ద సంఘము, హెబ్రోన్ సంఘము అని చెప్పుకోవద్దు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు బలలో పాల్గొంటాను కూడా అనర్హుడివి. యు ఆర్ ద నాట్ వర్ది పీపుల్, అన్వర్ది పీపుల్. మీరు బలలో పాల్గొంటాను కూడా యోగ్యులు కాదు. ఎందుకు? సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది. రోజు పౌలు ఎందుకు ప్రకటిస్తున్నాడు? పల్లెకు ప్రకటిస్తున్నాడా? అన్ని జనుల వల్ల ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని ఆపదలు పౌలు జీవితాల్లోకి వచ్చినాయి. ఎన్ని ఆపదలు వచ్చినా పౌలు సువార్తను ఆపుకుంటూ వచ్చాడా? మనం ఎందుకు ఆపేసాం? ఎన్ని రోజులు? పోనీ మీరు అన్నా చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది సువార్త చేసి? చెప్పండి ఎలీషా, ఎన్ని రోజులు అవుతుంది మీరు సువార్త చేసి? అవన్నీ నాకు చెప్పొద్దు. ఎన్ని రోజులు అయింది సువార్త చేసి? చివరి రోజు ఎప్పుడు చెప్పండి? 4-5 రోజులు. నువ్వు చేసి బ్రదర్ ఉన్నా చెప్పండిలే. 1 వీక్. నువ్వు అక్క
చెప్పలా? మీరు మీరు మీరా వెనకాల కుర్చీలో కూర్చున్నారు, ఎంగటన్నా చేయెత్తినట్టు. మరి ఇలా సువార్త చెప్పనప్పుడు ఇంకెట్లా మనం దేవుని కొరకే జీవిస్తున్నట్టు? ఇంకెట్లా దేవుని కొరకే నమ్మకం ఉన్నట్టు? దేవుడు అన్ని జనుల లాంటి ప్రదేశంలో నుండి దేవుడు నిన్ను కాపాడాలంటే, వారి ద్వారా వస్తున్న ప్రతి ఆపదల నుంచి దేవుడు నిన్ను కాపాడాలంటే దేవుని కొరకే మొదట నువ్వు జీవించు. అప్పుడు అన్ని జనుల లాంటి చేతుల నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. మన దృష్టి అంతా ఎలా ఉంటుంది తెలుసా? మన ఇంటి పక్కన ఒక అన్ని జనుడు ఉంటాడు అనుకో, వాడిని చూస్తాం, ప్రభా వీడెప్పుడు నాశనం అవుతాడని చూస్తాం. వీడు అన్ని జనుడు, ప్రభా వీడు నరకానికి వెళ్తాడంటాం. వాడు కాదు, సువార్త చెప్పనందుకు నువ్వు వెళ్తున్నావేమో గుర్తుంచు. దేవుని పరిచయం చేయడానికి నువ్వు వెళ్తున్నావేమో. అన్ని జనుల వల్ల సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నిసార్లు పౌలు గారి జీవితంలో ఆపదలు తటస్థితి వచ్చినాయో. కానీ ప్రతి ఆపదలో నుండి అన్ని జనుల వల్ల వస్తున్న ప్రతి ఆపదలో నుండి దేవుడు తన స్వహస్తాలతో ఇలా లేవనెత్తి ఇలా పెడుతూ వచ్చాడు పౌల్ని. అదే దేవుడు మనకు లేడా? అదే ప్రభు కదా మనకు రక్షణ ఇచ్చింది. ఆ ప్రభు రక్తంతో అరగా మనం కడగబడింది. పౌల్ని కడిగిన రక్తమే కదా మనల్ని కూడా కడిగింది. మరి మనం ఎందుకని ఇలా చేయలేకపోతున్నాం అంటే, మనలో అశ్రద్ధత ఉంది, పౌల్లో ఆసక్తి ఉంది. రెండింటికి వ్యత్యాసం ఉంది. అశ్రద్ధత వేరు, ఆసక్తి వేరు. అలా ఆసక్తితో ఉండాడు కాబట్టి అన్ని జనులాగా ఎన్ని ఆపదలు వచ్చిన దేవుడు ఇలా లేవనెత్తి అలా పెడుతూ వచ్చాడు. పౌలు, నువ్వు నా సువార్త చేయాలని, నా పరిచర్య చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నావు కదా, ఈ అన్ని జనుల వల్ల నీకేం జరగదని దేవుడు లేవనెత్తి అక్కడ పక్కన పెట్టి మళ్ళా సువార్త చేపిస్తున్నాడు. ఎన్నో పర్యాయాలు అన్ని జనుల వాళ్ళు వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో అవునా నేనుండా నీకు అని దేవుడు పౌలు ఆపదల్లో ఉన్న ప్రతి సమయంలో దేవుడు వచ్చి అన్ని జనుల వల్ల వస్తున్న ప్రతి ఆపదల్లో దేవుడు ముందుకు వచ్చి నేనుండా పౌలు అని ఒంటరివి కాదని లేవనెత్తి పక్క తీసుకొచ్చి వాడుకున్నాడు. సో మనల్ని కూడా అలా తీసుకొచ్చాడు. కానీ మనం సువార్త చేసే అనుభవం మనలో లేదు. కాబట్టి ప్రియులారా, పౌలు గారి యొక్క జీవితంలో అనేక రకమైన పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తుకొచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం అన్ని జనుల దగ్గర నుంచి. ఇక 6వ కోణం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను. చాలు ఆగన్నా. అక్కడ ఎన్నో మాట ఇది? 6వది. ఏ ఆపదలు ఉంటాడు? స్వజనుల వలనైనటువంటి ఆపదలు. ఎవరి వలన ఆపదలు ఉండి? స్వజనుల వలన. అంటే తన ఇంటి వారి వల్లనే, తన ప్రజల వల్లనే తనకు ఆపద వచ్చింది. బయట వాళ్ళ వల్ల అది సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఎవరి వలన వస్తుంది ఆపద? చెప్పండి. స్వజనులు అంటే ఎవరు? ఇదిగో వెంకటం బాబు, ఇట్రా, మీరా నువ్వు ఇట్రా, ముందర కూర్చో, నీకు పని చెప్పాలి ఇక్కడి నుంచి. నువ్వే ఇట్రా, తిడతానికి కాదులే, ఇక్కడ కూర్చో, కాసిన వాటర్ బాత్తో కూర్చో, దా మంచోడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కాలు తిమ్మిరి కింద కూర్చో, నాకు వాటర్ ఇస్తా ఉంటే నీ కాలు తిమ్మిరి కూడా తగ్గిద్ది, కొద్దిగా ఇస్తా ఉండే, ఏడు కూర్చో మంచోడి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 6వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట? ఇదిగో కూర్చోడానికి కాదు, వాటర్ పోయటానికి పిలిచింది, వాటర్ పోయి తర్వాత కూర్చో. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 6వ విషయాన్ని చూస్తున్నాం. ఎవరి వల్ల ఆపద వస్తుంది? చెప్పండి, ఎవరి వల్ల వస్తుంది? స్వజనుల వల్ల ఆపద వస్తున్నటువంటి అనుభవం. స్వజనులు అంటే ఎవరు? ఎవరు? రక్త సంబంధికులు అవ్వచ్చు, ఇంటి వారు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. స్నేహితులు మన ఇంటి వారు అయ్యి ఉండొచ్చు, మన కుటుంబీకులు అయ్యి ఉండొచ్చు. ఎన్నిసార్లు మన కుటుంబీకుల వల్ల మనకు ఆపదలు రాలా? మన రక్త సంబంధికుల వల్ల ఎన్నిసార్లు మనకు ఆపదలు రాలా? మన ఇంటి వారి వల్ల ఎన్నిసార్లు మనకు ఆపదలు వచ్చిండో? ఎన్నోసార్లు మనకు ఆపదలు వచ్చినవి ఉంటున్నాయి. ఎన్నిసార్లు మన ఇంటి వారు, మన స్వజనుల వల్ల మనకి ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి ఆపదలో నీ ఇంటి ద్వారా నీ ఇంట్లో నీ భర్త ద్వారా నీకు ఆపద వచ్చి ఉండొచ్చు, నీ భార్య ద్వారా నీకు ఆపద వచ్చి ఉండొచ్చు, నీ పిల్లల ద్వారా, బహుశా నీ తల్లిదండ్రుల ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే నీకు ఎన్ని రీతిలో ఆపదలు వచ్చి ఉండొచ్చు. ప్రతి ఆపదలో దేవుడు కాపాడలేదా? చెప్పండి. భర్త ఎన్నిసార్లు ఆపదలు తీసుకొచ్చి ఉంటాడు, మందిరంకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు కొట్టి ఉంటాడు. ఆ రోజు దేవుడు కాపాడలేదా? భార్య ఎన్నిసార్లు అవమానించినప్పుడు, ఎన్నిసార్లు ఆమె ద్వారా ఆపదలు వచ్చినప్పుడు దేవుడు నేను కాపాడలేదా? ఎన్నోసార్లు మన ఇంటి వారి వల్ల, మన వల్ల, మన కుటుంబీకుల వల్ల ఎన్నోసార్లు మనకు ఆపద వచ్చినప్పుడు ప్రతి ఆపదల్లో నుంచి ఆయన ఏం చేశాడు? ఇలా లేవనెత్తుకొచ్చాడు. ప్రతి ఆపదలో నుంచి ఆయన లేవనెత్తుకొచ్చాడు. ప్రతి ఆపదల నుంచి బయట తీసుకొచ్చిన వాడు ఉంటాడు. వీళ్ళెవరు? ఈ ఆపదల నుంచి బయట తీసుకురాబడిన వాడు ఎవరంటే, నూతన యెరూషలేములో జీవము కొరకే తమ నూతన యెరూషలేములో జీవం కావాలని భూమి మీద దాఖలు అంటే పేరు జీవ గ్రంథంలో, ప్రభు యొక్క జీవ గ్రంథంలో రాపించుకున్నటువంటి వారు. వీళ్ళెవరు? స్వజనుల ద్వారా ఆపదల్లో ఉన్నవారు ఎవరంటే
పరలోకంలో నాకు జీవం కావాలి, ఆ జీవం నేను పొందుకోవాలని ఎదురు చూసినటువంటి వారు. సో ఇక్కడ 6వ కోణం స్వజనుల వల్ల వచ్చినటువంటి ఆపదలు. ఇక 7వ కోణం చూద్దాం రండి. 7వ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నరుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సముద్రాల వలన ఆపదల్లోను ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 7వ మాట. ఎటువంటి ఆపదల్లో ఉన్నాడు చివరిగా పౌలు? చాలా ఉండే. ఇంకా 7వది ప్రయాణం వల్లైన ఆపదలు. ఈ ఆపదలు ప్రయాణంలో పౌలు గారి యొక్క జీవితంలో ఇంకా పట్టణం ఉంది, ఇంకా చాలా ఉండే కదా చెప్పాల్సినవి, సమయం లేదు కానండి. ప్రయాణంలో ఉన్నప్పుడు పౌలు గారి యొక్క జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చినాయి. తాను ప్రయాణించేటప్పుడు ప్రయాణాలు ఎన్నో ఆపదలు రాలేదు. మరలా ఒకసారి వెనక్కి ఇంతకుముందు చెప్పింది విధానం చూడగా, ఇంతకుముందు వచ్చిన విధానం చూడగా సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఆపదలు రాలేదా? వచ్చినాయి. తన ప్రతి ప్రయాణంలో కూడా ఏదో ఒక ఆపద వస్తానే ఉంది. కానీ ఏ సమయంలో ఎటువంటి ఆపదలు వచ్చినా చూడండి, పౌలు గారు విశ్వాస జీవితం అనే ప్రయాణంలో ఉన్నప్పుడు రోమాలో దేవుని ప్రజల ద్వారా ఆపద వచ్చింది. పౌలు అంటాడు, నేను రోమ పౌరసత్వం కలిగిన వాడిని, నాకు ఎలా తీర్పు తీరుస్తాడు? ఎలా తీర్పు తీరుస్తారు అంటే ఎన్నిసార్లు ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని రీతుల ఆపదలు రాలా, ఎన్ని సందర్భాల ఆపదలు రాలా. ప్రతి సందర్భంలో వచ్చిన ప్రతి ఆపదల్లో ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో వచ్చిన ప్రతి ఆపదల్లో నుండి దేవుడు పౌలును కాపాడుతూ వచ్చాడు. అందుకంటాడు కదా నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చూడగా, నీకు ముందుగా నా దూతను పంపేదను, ఆయన నీకు ముందుగా నా దూతను పంపేదను అన్న దేవుడు పౌలుకు ముందుగా తన దూతను పంపి ఎన్నో పర్యాయంలో ఉన్నటువంటి ఆపదల్లో నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతున్న వాడికి ఉంటూ వచ్చాడు. ఎన్ని ప్రయాణాల్లో ఈరోజు మనం గమనించాలి. డ్యూటీ చేసే కాడు కానీ, పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ, ఇంకేదైనా వ్యాపారాలు చేసుకునేటప్పుడు కానీ, ఇంకేదైనా పనులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఎన్నోసార్లు మనం ప్రయాణాలు ఉన్నప్పుడు, ఎన్నో ప్రయాణాలు మనం జీవిస్తున్నప్పుడు, ఎన్నిసార్లు మన ప్రయాణాల ఆపదల నుండి దేవుడు తప్పించాడు. మనం ఎప్పుడో మరణం కావాల్సిన వారు, ఎప్పుడో చనిపోవాల్సిన వారు, కానీ ఇంకా బ్రతికున్నామంటే, మనం ప్రయాణం చేసిన ఇంకా బ్రతికుంటున్నామంటే దేవుడు తన కృపను బట్టి కాపాడుతున్నాడు. అదే రాయబడుతూ వచ్చింది కదా. ఇగో నీకు ఆపేసేసావు నీ పోస్టు, నువ్వు బయటకు వెళ్తుందా ఆపేసావు, ఇంకొక ఆయనకి ఇచ్చావు, కూర్చో. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? బైబిల్ సెలవిస్తున్నట్టు మాట ఏంటి తెలుసా? కీర్తన 121వ అధ్యాయం 5వ వచనం కానీ రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలును వాడు కాపాడు, వాడు కొనుకోడు నిద్రపోడు, నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ప్రయాణాల్లో, ఎన్ని విధానాల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇశ్రాయేలును కాపాడు, వాడు కొనుక్కోకుండా నిద్రపోకుండా ప్రయాణంలో వస్తున్న ఆపదల్లో నుండి ఎన్నిసార్లు దేవుడు కాపాడాల మన ప్రయాణంలో. సో దేవుడు కాపాడలేదు అని అన్నామంటే అది అబద్ధమే. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నువ్వు ప్రయాణం చేసినట్లు దేవుడు కాపాడలేదా? ఇంకొక మాట చెప్పమంటారా? ప్రయాణం అసలు ఇంటికాడ నుంచి మందిరం రావడానికి ప్రయాణం చేసే వచ్చావు కదా. ఎలా వచ్చావు మరి? ఎగురుతూ వచ్చావా? ప్రయాణం చేసుకుంటానే వచ్చింది. నడుచుకుంటాను, బైక్ మీద, కారు మీద, ఇంకో ఎట్లయినా ప్రయాణం చేసే కదా వచ్చింది. కనీసం ఈ క్షణంలో దేవుడు ఎందుకు కాపాడాడు? ఆయన ప్రతి ఆపద నుంచి మనం కాపాడుతాడు కదా. నీ ప్రతి ప్రయాణంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేయండి, నీకేది తక్కువ కాకుండా, ఏది నీకు హాని చేయకోకుండా, ఏ అపాయం రాకుండా నీ దేవుడైన యెహోవా నీకు సంరక్షించి నిన్ను కాపాడుతూ నీ ప్రయాణంలో ఉన్న ప్రతి ఆపదలో నుండి దేవుడు పైకి లేవనెత్తున్నవాడు ఉంటాడు. ప్రతి ఆపదలో ప్రయాణంలో నీకు ఆపదలు వచ్చి ఏనాడో ఈ లోకం విడిచిపెట్టాల్సిన వారం, కానీ ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే ఆ దేవుని కృప, ఆ దేవుని వాత్సల్యత. మన ప్రతి ప్రయాణాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆపద ప్రయాణం ద్వారా వచ్చే ప్రతి ఆపదలో నుంచి దేవుడు కాపాడుతూ వచ్చిన వాడు ఉన్నాడు. ఇక్కడ మన జీవితాల్లో, మన యొక్క క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో, ప్రియులారా, పౌలు గారి జీవితంలో ఎటువంటి ఆపదల్లో నుంచి దేవుడు కాపాడి రక్షించాడంటే, మొదటిగా కపటమైన సహోదరుల దగ్గర నుంచి, 2 సముద్రంలో, 3 దొంగల దగ్గర నుంచి, 4 అరణ్యంలో, 5 అన్యజనులు, 6 స్వజనులు, 7 ప్రయాణంలో. మనల్ని కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ నుండి దేవుడు మన జీవితంలో వచ్చినటువంటి ఇటువంటి ఆపదల్లో నుండి, ఆపదలు ఏవో చూస్తున్నాం, వీటిలో నుండి ప్రభు ఏం చేసిన మనం రక్షించిన విధానం మనం చూస్తూ వస్తున్నాం. ఆయన మనల్ని ఎక్కడి నుంచి కాపాడాడు? అరణ్యంలో కాపాడుతూ వచ్చాడు, ఇంకా సముద్రంలో కాపాడుతూ వచ్చాడు, ఇంకా కపటమైన సహోదరుల దగ్గర నుంచి కాపాడుతూ వచ్చాడు, ఇంకా స్వజనుల దగ్గర నుంచి కానీ, అన్యజనుల దగ్గర నుంచి కానీ, దొంగల దగ్గర నుంచి కానీ, ప్రయాణంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఇంత కోణంలో మనల్ని కాపాడుతున్న కారణం ఏంటి? మనం యేసు ప్రభు కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి ఆయన మనల్ని కాపాడి
ఆయన జీవం మనలో ఉంది కాబట్టి ఈ జీవం కలిగిన వారికి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని, యేసు ప్రభు వారి యొక్క జీవం కలిగి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, ఆ జీవంతో కూడిన వారికి దేవుని రాజ్యంలో ఉండాలని, ఆ నిత్యత్వం కలిగినటువంటి జీవం, శాశ్వతమైన జీవాన్ని కలిగిన వారుగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనలో యేసు ప్రభు వారి యొక్క నిత్యమైన జీవం మనలోకి ఇవ్వటం ద్వారా ఆ జీవం కలిగిన వారుగా రాబోతున్న ఆపదల నుండి మనం తప్పించబడటం కొరకై యేసు ప్రభు తన కలువరిశిల రక్తం ద్వారా కడిగి ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన జీవం కలిగిన మనం సంఘంగా ఎత్తబట్టం కొరకై వస్తున్న ఈ ఆపదలన్నింటిలో నుంచి ప్రభు మనం తప్పించినందుకై ప్రభుని మనం ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం.